ఏంది వీడు రోజు 2 అయినా లేవాడు, ఇలా పొద్దుగాల లేచానని అనుకుంటారా? అయితే ముచ్చట ఏంటంటే, మావాడు వచ్చి నైట్ నువ్వు హాస్టల్ ఫుడ్ గురించి ఒక వీడియో తీస్తే అది హాస్టల్ ఓనర్ గాడు చూసి మింగుతున్నాడు మీద అని అయితే లేపిండు. సరే ఈరోజు సండే కదా, ఎర్రగడ్డ మార్కెట్ పోదామన్నాడు మా ఫ్రెండ్ గాడు. సరే పోదాంపా అని నేను అన్నా. ఫోన్కి బండి స్టాండ్ అయ్యలేదు కానీ బండి కావన్నట. స్టార్ట్ చేసి ఇటు చేసి ఒక కిక్ అయితే స్టార్ట్ చేసిండు. R15 బండి అయితే బయటికి తీసిండు ఎర్రకెళ్ళి. ఇక చిన్నగా అయితే స్టార్ట్ అయినాము ఇక ఎర్రగడ్డకి. ఈ ఎర్రగడ్డ సండే మార్కెట్లో దొరికిన వస్తువు అంటే ఏముండదు. నీకు తెలియకుండా నీ ఫోనే కొట్టేసి నీకే అమ్ముతుంది. అంటే అంత స్పెషల్ అన్నట్టు ఈ ఎర్రగడ్డ మార్కెట్. ఎర్రగడ్డ మెట్రో స్టేషన్కి అయితే వచ్చేసినాం మనం. దాదాపు ఇక్కడ నుంచి 2-3 కిలోమీటర్స్ అయితే ఎర్రగడ్డ సండే మార్కెట్ అయితే జరుగుతుంది మనకి. ఇక మావాడైతే బండిని తెంకపోతారని మ్యాక్సిమం అయితే పార్కింగ్ చేసిండు, ఇక్కడైతే సేఫ్ ఉంటుందని. ఇక మెల్లగా అయితే నడదాం పారి, చూద్దాం ఏమేముందో ఎర్రగడ్డ మార్కెట్లో. స్టార్టింగ్ అయితే మనకు పాయింట్లు అయితే మంచిగా అవపడుతుంది. ఇక్కడ ఫిక్స్ రేట్ ఉన్న కాడ ఫిక్స్ రేట్ ఇస్తారు. ఇంకా వేరే కాడ అయితే మనం ఎత్తుక్కొని బేరం ఆడుకొని అయితే తీసుకోవచ్చు. ఇక మావాడైతే చూడు వాచ్లు అయితే చూస్తాడు. మావాడైతే వాచ్ కొంటాడు అనుకుంటే పెట్టుకున్నాడు, మళ్ళీ తీసి అక్కడనే పెట్టిండు. చార్జర్లు, కనెక్టర్లు, ఇయర్ బడ్స్ అయితే ఉన్నాయి. నాకున్నాయని నేనైతే కొనలేదు. ఈ మార్కెట్ స్పెషల్ ఏంటంటే పైసలు పెట్టి కొంటారు. ఇక్కడైతే పిట్టలు, బాతులు, కోళ్ళు, కుందేలు అయితే ఉన్నాయి. ఒక అన్న అయితే నేను ఇక్కడ కోడి తీసుకున్నాను చచ్చిపోయింది అని మళ్ళీ రిటర్న్ అయితే వచ్చాడు. నేనైతే దాన్ని చికెన్ 65 చేసుకొని తినేవాడిని. మీరైతే ఏం చేసేవారు కామెంట్ అయితే చేయండి. ఈ వాచ్ ఎంతమంది చిన్నప్పుడు కొనుక్కొని పెట్టుకున్నారైతే కామెంట్ అయితే చేయండి. నేను చిన్నప్పుడు ఊకే కొనుక్కునేది ఇలాంటి వాచ్. చార్జర్స్, ఇయర్ బడ్స్, నెక్ బ్యాండ్స్, ఇవన్నీ పాత ఇనుప సామానులు. గడ్డే టైర్స్ ఉన్నాయి. టైర్స్ వర్తబుల్ అయితే కాదు, సెకండ్ హ్యాండ్ టైర్స్ అవన్నీ. ఇక పైసలు, కీబోర్డ్స్, సెకండ్ హ్యాండ్ ఫోన్స్ అనుకున్నాం కానీ చూస్తే అది డెమో ఫోన్స్. ఇక ఇక్కడైతే కీబోర్డ్ ఫోన్స్ అయితే ఉన్నాయి. ఇవి వర్కింగ్ నాట్ వర్కింగ్ మాకైతే తెలియదు కానీ చూడు చిన్న పిల్లలు ఆడుకునే వస్తువులు, ఆట వస్తువులు. ఇక పాత ఇనుప సామానులు. ఇకడే అన్నీ ఇదంతా ఇనుప సామాన్ అంతా ఏం పనికిరావు. ఎందుకుంటారో ఏమంటారో అసలు అర్థమే కాదు. ఇక్కడ స్మార్ట్ వాచ్ అయితే అడిగినాం, వర్కింగే కానీ వాడు 500 చెప్పిండు. 500 వేస్తే చూడండి ఇక ఎంత ఇనుప సామాన్ అంతా దేని వర్త్ కాదు. ఇక్కడైతే ఒక అన్న కెమెరాస్ పెట్టుకొని అయితే కూర్చున్నాడు. అందులో నేనైతే 2-3 చెక్ చేసిన, ఏదైతే వర్కింగ్ కాలేదు. ఒకవేళ కొనే వాళ్ళు ఉంటే దాన్ని చెక్ చేసుకొని మరీ కొనుక్కోండి. అయితే నేను ఈ స్పెడ్స్ అయితే నేను ఒకసారి ట్రయల్ అయితే చేసిన, బాగున్నాయా అని. నాకు సెట్ కాకపోతే నేను మళ్ళీ అక్కడనే పెట్టేసిన. ఇలా 3 కిలోమీటర్లు నడిచినాక ఎండకైతే గావరైంది. ఇక చల్లగా ఒక సోడా తాగి హాస్టల్కి రిటర్న్ అయినాము. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అండ్ అయితే షేర్ అయితే చేయండి.